రాబర్ట్ కాటన్ అనే దైవజని పేరు ఇప్పుడు విన్నారా మీరు? చాలామంది దైవజనుల పేర్లు వినొచ్చు. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ, ఇలాంటి వారి పేర్లు వినవచ్చు. జార్జ్ ముల్లర్, విలియం కేరీ, మార్టిన్ లూథర్, ఇలాంటి భక్తుల పేర్లు మీరు వినొచ్చు. కానీ సాధారణంగా ఈయన పేరు తక్కువ. ఆయన పేరు రాబర్ట్ కాటన్, గుర్తుపెట్టుకోండి. ఆయన అన్యుడు. యేసుప్రభు యొక్క సువార్త విని పట్టబడ్డాడు. అన్యుడు ధన్యుడే. అంటే అన్యుడు అంటే ఎవరమ్మా? ప్రభువుని ఎరగని వ్యక్తి. యేసుప్రభు యొక్క సువార్త దైవజనుడు చెప్పినప్పుడు పట్టబడి రక్షించబడ్డాడు. ఆ తర్వాత ప్రభు పిలువగా దేవుని సేవకు వచ్చాడు. దేవుని సువార్తను ప్రకటిస్తున్న కారణం చేత ఆనాటి ప్రభుత్వం చెరసాలలో పడేసింది. పేతుని చెరసాలు వేసినట్లుగా వేసింది. పైగా ఇప్పుడున్న ఎలక్ట్రికల్ సదుపాయాలు ఆ దినాలు ఎక్కువ లేవు, కమ్యూనికేషన్ లేదు. అయితే వాళ్ళు చెరసాలు వేసిన తర్వాత చీకటి గదిలో ఉండాలి. ఎప్పుడు లైట్లు వేస్తారంటే పొద్దున్న టిఫిన్ తిన్నప్పుడు లైట్ వేస్తారు, మధ్యాహ్నం భోజనం లైట్ వేస్తారు, సాయంకాలం భోజనం లైట్ వేస్తారు. అంతే, చీకటిలో తొడుకోవాల్సింది వీళ్ళు. అయితే మధ్యాహ్నం భోజనానికి ఒక అరగంట సేపు లైట్లు వేసేవారు. అక్కడ ఖైదీలందరూ కూడా భోంచేసేవారు. ఈయన భోంచేసేవాడు కాదు. అరగంట సేపు బైబిల్ చదువుకునేవాడు. అలాగ రోజు జరుగుతుందంటే తోటి ఖైదీలందరూ కూడా, సరే మేము భోంచేస్తున్నావు, నువ్వెందుకు చేయట్లేదు భోజనం, బైబిల్ చదువుతావేంటి అని చెప్పేసి అడిగేవారంట ఆయన్ని. అప్పుడు ఆయన చెప్పాడంట, చీకటి గదిలో మనమన్నాం, బైబిలు చీకటిలో చదవడానికి కుదరదు కనుక దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు కనుక ఈ అర్ధగంట సేపు భోజనం మాని నేను బైబిల్ చదువుతున్నాను. అయితే భోజనము చీకట్లో కూడా తినేయచ్చు, అది అలవాటు చేసుకున్నాను అన్నాడంట. అంటే దానికి అర్థం ఏంటి? యేసుని ప్రేమించాడు, ఆయన శిలువ త్యాగం తెలుసు, ఆయన ప్రేమ తెలుసు. వాక్యము చదవడం అంటే దేవునితో మాట్లాడమే కదా, దేవుడు మనతో మాట్లాడమే కదా. గమనించండి, అంటే ప్రభు తనతో మాట్లాడులాగన ఆయనతో సహవాసం కలిగి ఉన్నాడు. అంతే. ఈ ఆసక్తి ఎంతమందికి ఉంది? పొద్దున్న బైబిల్ చదవవా? చదివాను కానీ చెప్పలేకపోతున్నావు. అర్థం కాని చదువు వ్యర్థం అంట. ఎంత చదివితే సుఖమే ఉంది? ఒక అధ్యాయం చదువుకొని అందులో ఒక మాట ఒక వచనాన్ని చదువుకొని మీరు ప్రార్థనలు చేసుకుంటే మహాశక్తి, మహాబలం వచ్చేస్తుంది మీకు కదా. కనుక రాబర్ట్ కాటన్ అనే దైవజనునికి ఉన్న ఆసక్తి దేవుని మీద ఎలా ఉందో, విరామం దొరికితే బైబిల్ చదువుకో. విరామం దొరికితే సమయం ఉంటే బైబిల్ చదువుకో. నీకు బైబిలే స్నేహితుడై నీతో ఎప్పుడు ఎక్కడైనా బైబిల్ నీ చేతులు ఉండాలి. చాలా మంచిది.